టీడీపీ సీనియర్ నేత మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ కు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ ఈ పదవులను ప్రకటిస్తూ ఆదేశాలిచ్చింది. దీనిలో మొదటి పేరే నెల్లూరుకు చెందిన అబ్దుల్ అజీజ్ పేరుంది. 20 కార్పొరేషన్లకు బోర్డు చైర్మన్లు తదితర పదవులకు జాబితా విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో మైనార్టీ నేతలు గుర్తించి వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఎంపిక చేసి ఈ పదవిని కట్టబెట్టారు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని ఇచ్చారు. గత కొంతకాలంగా అజీజ్ తనకు ఇస్తే ఎమ్మెల్సీ ఇవ్వండి, కార్పొరేషన్ల అవసరం లేదని అధిష్టానానికి చెబుతూ వచ్చారు. అయితే ఎమ్మెల్సీ పదవి ఆలస్యమవుతుందనుకున్నారో ఏంటో తెలియదు కానీ మొత్తం మీద వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఆయన పేరు ప్రకటించారు. దీంతో ఈ సమాచారం నెల్లూరు నగర మాజీ మేయర్, ప్రస్తుత జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు అందింది. ప్రస్తుతానికి ఈ పదవితో అబ్దుల్ అజీజ్ సరిపెట్టుకోవాల్సిందే అని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు అబ్దుల్ అజీజ్ అనుచరులు ఆయన నివాసం వద్ద సంబరాలు జరుపుకున్నారు.